Welcome to Listen and Learn Telugu. Mrs. Roy was working in a grocery store. మిసెస్ రాయ్ ఒక గ్రోసరీ స్టోర్లో పనిచేస్తోంది. One day she was in the cereal aisle, comparing prices, when she heard a child crying. ఒకరోజు ఆమె సీరియల్ విభాగంలో ధరలు పోల్చుకుంటూ ఉండగా ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. She turned and saw a small girl, about 5 years old, holding a teddy bear and looking around worriedly. ఆమె తిరిగి చూసింది. 5 సంవత్సరాల చిన్న అమ్మాయి టెడ్డీ బేర్ పట్టుకుని భయంగా చూస్తోంది. Are you lost, sweetheart? Mrs. Roy asked gently. నీకు దారి తప్పిందా, చిన్నారి? మిసెస్ రాయ్ మృదువుగా అడిగింది. The girl sniffled. I can't find mommy. ఆ అమ్మాయి ముక్కున వేలేసుకుంది. నాకు అమ్మ కనిపించడం లేదు, అంది. Mrs. Roy knelt down and asked, What's your name? మిసెస్ రాయ్ మోకాళ్లపై కూర్చుంది. నీ పేరు ఏమిటి అని అడిగింది. Sophia, the little girl replied. సోఫియా, ఆ చిన్నారి సమాధానమిచ్చింది. Mrs. Roy said, Okay, Sophia. Let's find your mom together. సరే సోఫియా, మనం కలిసి నీ అమ్మని వెతుకుదాం అని మిసెస్ రాయ్ అంది. She held the girl's hand and walked to the customer service desk. ఆమె ఆ చిన్నారి చేతిని పట్టుకుని కస్టమర్ సర్వీస్ డెస్క్ వైపు నడిచింది. The store manager made an announcement while Mrs. Roy distracted Sophia with funny faces. స్టోర్ మేనేజర్ ప్రకటన చేశాడు. మిసెస్ రాయ్ సోఫియాను ఫన్నీ ముఖాలతో అలరించింది. 10 minutes later, a panicked woman came rushing in. Sophia. 10 నిమిషాల తర్వాత ఒక ఆందోళనతో ఉన్న మహిళ పరుగెత్తుకుంటూ వచ్చింది. సోఫియా. Mommy. Sophia sprinted into her arms. అమ్మా అని సోఫియా ఆమె చేతుల్లోకి పరుగెత్తింది. The mother hugged her tightly, then turned to Mrs. Roy with teary eyes. తల్లి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. తరువాత కన్నీటి కళ్ళు పెట్టుకుని మిసెస్ రాయ్ వైపు తిరిగింది. Thank you so much, Mrs. Roy, the mother said. మిసెస్ రాయ్, చాలా ధన్యవాదాలు అని వాళ్ళ అమ్మ అంది. Mrs. Roy smiled. It's all right. She's safe now. మిసెస్ రాయ్ నవ్వింది. సరే, ఇప్పుడు ఆమె సురక్షితంగా ఉంది. As she walked away, she noticed Sophia waving at her. మిసెస్ రాయ్ వెళ్లే సమయంలో సోఫియా ఆమెకు చేతులు ఊపుతూ కనిపించింది. That small moment warmed her heart. ఆ చిన్న క్షణం ఆమె హృదయాన్ని హత్తుకుంది. At the checkout, the cashier grinned. You are a hero today. చెక్అవుట్ వద్ద క్యాషియర్ నవ్వుతూ అన్నాడు, నువ్వు ఈ రోజు హీరోవి. Mrs. Roy shook her head. Just being kind. That's all it takes. మిసెస్ రాయ్ తల ఊపింది. దయగా ఉన్నా, అంతే, చాలు, అంది. Now listen to the story in Telugu without subtitles. మిసెస్ రాయ్ ఒక గ్రోసరీ స్టోర్లో పనిచేస్తోంది. ఒకరోజు ఆమె సీరియల్ విభాగంలో ధరలు పోల్చుకుంటూ ఉండగా ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. ఆమె తిరిగి చూసింది. 5 సంవత్సరాల చిన్న అమ్మాయి టెడ్డీ బేర్ పట్టుకుని భయంగా చూస్తోంది. నీకు దారి తప్పిందా, చిన్నారి? మిసెస్ రాయ్ మృదువుగా అడిగింది. ఆ అమ్మాయి ముక్కున వేలేసుకుంది. నాకు అమ్మ కనిపించడం లేదు, అంది. మిసెస్ రాయ్ మోకాళ్లపై కూర్చుంది. నీ పేరు ఏమిటి అని అడిగింది. సోఫియా, ఆ చిన్నారి సమాధానమిచ్చింది. సరే సోఫియా, మనం కలిసి నీ అమ్మని వెతుకుదాం
అని మిసెస్ రాయ్ అంది. ఆమె ఆ చిన్నారి చేతిని పట్టుకుని కస్టమర్ సర్వీస్ డెస్క్ వైపు నడిచింది. స్టోర్ మేనేజర్ ప్రకటన చేశాడు. మిసెస్ రాయ్ సోఫియాను ఫన్నీ ముఖాలతో అలరించింది. 10 నిమిషాల తర్వాత ఒక ఆందోళనతో ఉన్న మహిళ పరుగెత్తుకుంటూ వచ్చింది. సోఫియా! అమ్మా! అని సోఫియా ఆమె చేతుల్లోకి పరుగెత్తింది. తల్లి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. తరువాత కన్నీటి కళ్ళు పెట్టుకుని మిసెస్ రాయ్ వైపు తిరిగింది. మిసెస్ రాయ్, చాలా ధన్యవాదాలు అని వాళ్ళ అమ్మ అంది. మిసెస్ రాయ్ నవ్వింది. సరే, ఇప్పుడు ఆమె సురక్షితంగా ఉంది. మిసెస్ రాయ్ వెళ్లే సమయంలో సోఫియా ఆమెకు చేతులు ఊపుతూ కనిపించింది. ఆ చిన్న క్షణం ఆమె హృదయాన్ని హత్తుకుంది. చెక్అవుట్ వద్ద క్యాషియర్ నవ్వుతూ అన్నాడు, నువ్వు ఈ రోజు హీరోవి. మిసెస్ రాయ్ తల ఊపింది. దయగా ఉన్నా, అంతే, చాలు అంది. Have you ever helped someone in need? Let me know your thoughts in the comments below. And don't forget to like, share, and subscribe for more stories. See you in the next video.